హాయ్ అండి. మన తెలుగు కుకింగ్ కల్చర్‌కి స్వాగతం. ఈరోజు మనం చేస్తున్న డిష్ ఉల్లి వెల్లుల్లి లేకుండా రుచికరమైన కాబూలి చెన్న ఆలు కుర్మా అలాగే పూరి అండి. చాలామందికి అనిపిస్తుంది ఉల్లిపాయ లేకుండా కుర్మా అంటే టేస్ట్ ఏమైనా తగ్గుతుందేమో అని. కానీ ఈ రెసిపీ చూసిన తర్వాత మీ అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. సూపర్ సువాసనతో పిల్లలకు కూడా బాగా నచ్చేలా వస్తుంది. ఇది తిన్న తర్వాత మీ కుటుంబం అంతా వావ్ అంటారు. అంత బాగుంటుంది ఈ రెసిపీ. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా మన పూరి అలాగే కాబూలి చెన్నాతో చేసే ఆలూ కుర్మాని మొదలు పెట్టేద్దాం. పదండి వీడియోలోకి. ముందుగా మేము గోధుమ పిండి అయితే 2 గ్లాసులు తీసుకుంటున్నాం. ఇక్కడ మీకు చూస్తున్న గ్లాసే మెజర్మెంట్. ఈ 2 గ్లాసులు గోధుమ పిండిని ఒక బౌల్లో వేసేసుకుందాం. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. మేమైతే 1 టీ స్పూన్ వేసుకున్నాం. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకుందాం. ఇలా నూనె వేసుకోవడం వల్ల పూరీలు సాఫ్ట్గా వస్తాయి. అంతేకాదు ఫ్రై చేసేటప్పుడు చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ చిన్న చిన్న ముద్దల్లా కలుపుకోవాలి. చాలా గట్టిగా కాకుండా అలాగే చాలా సాఫ్ట్గా కూడా కాకుండా మధ్యస్థంగా కలుపుకుంటే మనకి టెక్స్చర్ ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా వస్తుంది. ఇప్పుడు ఆ పూరీ పిండిని పక్కన పెట్టేసి ప్రెషర్ కుక్కర్లో 1 కప్ కాబూలి శనగలు వేసుకుందాం. అలాగే 2 మీడియం సైజ్ దుంపల్ని మీడియం పీసెస్లో కట్ చేసుకొని వేసేసుకుందాం. ఈ కాబూలి శనగలు మేము ఓవర్ నైట్ నానబెట్టి ఉంచుకున్నవండి. అలాగే ఒక పెద్ద టొమాటో కూడా కట్ చేసి వేసేసుకొని 1 స్పూన్ ఉప్పు వేసుకొని అలాగే 1 గ్లాస్ నీళ్లు కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ రానిస్తే మీరు చూపించే ఈ విధంగా చక్కగా మగ్గుతుంది. ఇప్పుడు ఒక కడాయిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. అది లైట్గా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీరా, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్ చేసుకొని వాటిని ఒక 2 మినిట్స్ చక్కగా కలుపుకుంటే అవి ఫ్రై అవుతాయండి. ఇప్పుడు మనం ఇందాకలా బాయిల్ చేసుకున్న ఆలు అలాగే కాబూలి శనగలు ఉన్నాయి కదండి, వాటిని కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇలా వేసుకున్నాక ఒకసారి చక్కగా కలుపుకొని 1 స్పూన్ పసుపు అలాగే 1.5 స్పూన్ కారం అలాగే 1 స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకుందాం. ఈ గరం మసాలా పౌడర్ మేము ఇంట్లో చేసుకున్నది. ఇందులో వెల్లుల్లిపాయ కూడా కలవదు. అలాగే ఇందులో 1.5 స్పూన్ ఉప్పు కూడా వేసేసుకుందామండి. మీకు నెక్స్ట్ వీడియోలో ఈ గరం మసాలా పౌడర్ రెసిపీని మేము చూపిస్తాం. ఇప్పుడు ఇందులో పావు గ్లాస్ నీళ్లు వేసుకొని మంట హై ఫ్లేమ్లో ఉంచి 10 నిమిషాలు అలా ఉంచితే ఇది చక్కగా మంచి కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇలా ఉంటేనే అది పూరీలో నంచుకొని తినడానికి బాగుంటుంది. ఇప్పుడు పైన కొత్తిమీర వేసేసి స్టవ్ కట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇది చాలా బాగుంటుంది. అలాగే స్మెల్ కూడా చాలా మంచి ఫ్లేవర్తో చాలా నచ్చుతుంది. ఇప్పుడు మనం పూరీ చేసుకుందాం పదండి. అదండి, ఇప్పుడు మీరు చూసే ఈ విధంగా 2 వైపులా పూరీలు చక్కగా పొంగి మంచి క్రిస్పీగా అలాగే అస్సలు మాడిపోకుండా రావాలంటే అది కలుపుకునే విధానంలో ఉంటుంది. సో ముందు మనం కలుపుకున్న పిండిని ఒత్తుకుందాం పదండి. ఇప్పుడు మనం పిండిని చిన్న చిన్న బంతుల్లా చేసుకుందాం. ఒక్కో బంతి మధ్యస్థ పరిమాణంలో ఉండేలా చూసుకుంటే పూరీలు అందంగా వస్తాయి. ఒత్తేటప్పుడు చాలా సన్నంగా చేయకండి. అలా చేస్తే పూరీలు ఆయిల్ తాగి సరిగ్గా రావు. అలాగే మరి మందంగా చేసేసుకుంటే లోపల ముద్దగా ఉంటాయి. అందుకే సరైన మందం మధ్యస్థంగా బాల్ చేసుకోవడం చాలా ముఖ్యం. బాల్ చేసిన తర్వాత పూరీలు ఎండిపోకుండా కవర్ చేసి ఉంచండి. ఇప్పుడు ఆయిల్ కరెక్ట్ టెంపరేచర్లో మరిగిన తర్వాత పూరీని వేసుకొని ముందు ఒకవైపు చక్కగా వేయించుకుందాం. ఒక సైడ్ గోల్డెన్ కలర్ వచ్చాక తిప్పి మరోవైపు కూడా వేయించుకోవాలి. పూరీ బాగా పూసి లైట్ గోల్డెన్ కలర్ వస్తే మాత్రం వెంటనే తీసేయండి. చాలాసేపు వేయిస్తే అవి మాడిపోయి టేస్ట్ అంతా బాగుండవు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి ఫ్రై చేస్తూ వెళ్ళండి. మధ్యలో నూనె టెంపరేచర్ కాస్త తగ్గింది అనిపిస్తే మళ్ళీ హై ఫ్లేమ్కి మార్చండి. ఓకేనా? కానీ ఆల్మోస్ట్ మన పూరీ ఫ్రై చేస్తున్నప్పుడు మటుకు కంటిన్యూస్ హై ఫ్లేమ్లో ఉంచకండి. మీ నూనె టెంపరేచర్ బట్టి హై ఫ్లేమ్కి అలాగే హైకి మీడియంకి మధ్యలో ఉండేలా చూసుకోండి. అదండి, చూసారా? ఎక్కడ ఆయిల్ పీల్చకుండా అలాగే మధ్యలోకి విరిగిపోకుండా అదేవిధంగా చక్కగా పొంగి ఈ పూరీలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఈ కాంబినేషన్ అంటే ఎవరికైనా నచ్చుతుంది. పండగలు, ఉపవాసాలు లేదా ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కూడా ఇది బెస్ట్ చాయిస్. ఉల్లిపాయలు లేకుండా కూడా ఈ కుర్మా రుచి అచ్చం హోటల్ స్టైల్లో వస్తుంది. మన ఇంట్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ ఆలు శనగల కుర్మా తిన్నవాళ్ళు ఏంటి ఇది ఉల్లిపాయ లేకుండా చేసావా అని అడుగుతారు.
అంత బాగుంటుంది. సో ఈ రెసిపీని మీరు ఇష్టపడితే దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.